కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్. గత కొద్ది రోజులుగా మనము సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన ఇంటికి దారేది అనే ఒక సెషన్ని కూడా మొదలు పెట్టాం కదండి. అందులో భాగంగానే ఇది వరకు నాగార్జున గారి ఇల్లు, విశ్వక్ సేన్ వారి ఇల్లు కూడా మనం చూపించాం. అయితే ఈ రోజు మన సూపర్ స్టార్ అయినటువంటి మహేష్ బాబు గారి ఇంటికి దారేది అనేది చూపించబోతున్నాం అనమాట. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు, ఎందుకంటే ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగి కూడా చాలా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఆయన ప్రస్తుతం రాజమౌళి సార్ షూటింగ్ లో కూడా ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. న్యూ మూవీకి సంబంధించిన న్యూ లుక్ లో కూడా కనిపించారు. కాబట్టి అలాగే ఈ రోజు మహేష్ బాబు గారి ఇంటికి దారేది చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టు మూవ్. సో వ్యూయర్స్ అనుకున్నట్టుగానే మహేష్ బాబు ఇంటికి దారేదో మనం చూపించబోతున్నాం. ప్రస్తుతం ఇప్పుడు మనము జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తున్నామండి. మీరు కనుక పంజాగుట్ట వైపు నుంచి వచ్చినట్లయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దాకా వచ్చి లెఫ్ట్కి తీసుకోవాలి. ఆర్ఎల్స్ మీరు యూసఫ్గూడ నుంచి వచ్చినట్టయితే స్ట్రైట్గా వచ్చేసేయాలి. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి సిగ్నల్స్ నుంచి దట్టు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. పెద్దమ్మ టెంపుల్ సైడ్ నుంచి వచ్చినా కూడా మీరు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మేమైతే పంజాగుట్ట సర్కిల్ మీద నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయాం కాబట్టి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ఘట్టమనేని మహేష్ బాబు ఈ పేరుకి కొత్తగా పరిచయం కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆయన బాలనటుడిగా కూడా మనందరికీ తెలిసిందే. 8కి పైగా కూడా ఆయన కొన్ని సినిమాల్లో నటించారు చిన్నతనంలోనే. అంటే బాలనటుడిగా 8 సినిమాల వరకు ఆయన చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఇక హీరోగా అయితే చెప్పనక్కర్లేదు, 25కి పైగా కూడా సినిమాల్లో నటించారు. ఇంకా మొదటి సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే హీరోగా రాజకుమారుడు అనే సినిమాతో ఆయన సినీ రంగంలోకి హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారని చెప్పొచ్చు. సో మనం జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్కి తీసుకున్నాం కదండి, అలాగే స్ట్రైట్గా వెళ్తున్నాము. మనం స్ట్రైట్గా వెళ్తుంటే మనకు జర్నలిస్ట్ కాలనీ వస్తుంది, అది కూడా దాటేసుకొని ఫిలిం నగర్ వైపు వెళ్ళాలన్నమాట. సో ఇక మహేష్ బాబు గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన చాలా, అంటే ఒక మూవీలో సాంగ్ కూడా ఉంది ఆయనకు సంబంధించిన సాంగ్, హీ సో క్యూట్, హీ సో స్మార్ట్ అన్నట్టుగా. నిజంగానే ఆ పాట చాలా బాగుంటుంది. ఆ పాటకు తగ్గట్టుగానే మహేష్ బాబు గారు కూడా ఉంటారు కదా. సో ఇక ఆయన గురించి చెప్పాల్సి వస్తే 2003లో వచ్చిన నిజం సినిమాకు ఆయనకు మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడు పురస్కారం అందిందని చెప్పొచ్చు. ఆ తర్వాత 2005లో వచ్చిన అతడు, 2011లో వచ్చిన దూకుడు, 2015లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలను గెలుచుకున్నారు మన మహేష్ బాబు. ఇక మహేష్ బాబు గారి గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అలాగే మనం జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకున్న తర్వాత స్ట్రైట్గా వచ్చేస్తున్నాం కదండి. ప్రస్తుతం ఇప్పుడు మనం జర్నలిస్ట్ కాలనీ దాటబోతున్నాం అనమాట. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక వే, ఆ వే అంతా జర్నలిస్ట్ కాలనీ అని చెప్తారు మనకి. సో అలాగే స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మీకు రైట్ సైడ్కి సివిఆర్ న్యూస్ కూడా కనిపిస్తుంది. సివిఆర్ న్యూస్ కూడా అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ప్లేసెస్ సుపరిచితమే. సివిఆర్ న్యూస్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే దాన్నే ఫిలిం నగర్ అంటారనమాట. సో ఫిలిం నగర్ వైపు వెళ్ళిన తర్వాత మీకు ఇంకొన్ని ఇంటికి దారేది, మహేష్ బాబు గారి ఇంటికి దారేది అన్నది నేను చెప్తాను. సో ఇక మహేష్ బాబు వచ్చేసి సినీ నటి నమ్రత శిరోద్కర్ని పెళ్లి చేసుకున్నారన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. సో నార్మల్గా ఏంటంటే మహేష్ బాబు గారు అంత స్మార్ట్గా ఉంటారు, అంత హ్యాండ్సమ్గా ఉంటారు. ఆయన చూసి ఫిదా అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. అలాగే సో ఆయన మూవీ తర్వాత నమ్రత శిరోద్కర్తో లవ్లో పడడం కానివ్వండి, ఆయనతో పెళ్ళి అంటే ఆవిడతో మ్యారేజ్ అయిన తర్వాత హ్యాపీగా ఇద్దరు పిల్లలతో క్యూట్ కపుల్ లాగా అందరికీ కనిపిస్తూ ఉంటారు. ఆయనతో మ్యారేజ్ అయిన తర్వాత నమ్రత గారు అసలు ఏ మూవీస్లోకి రాలేదు. సో ముందే ఒక ఇంటర్వ్యూలో కూడా ఆవిడ చెప్పడం జరిగింది, మహేష్ పెళ్ళికి ముందే చెప్పారు, పెళ్ళి తర్వాత మూవీస్ చేయకూడదు అన్నట్టుగా ఆయన చెప్పిన మాటలోనే ఉన్నాను అన్నట్టుగా అన్నారు. సో ఇప్పుడు మనము ఫిలిం నగర్ వైపుకి వెళ్తున్నామండి. నేను ముందుగా చెప్పినట్టు సివిఆర్ న్యూస్ దాటిన తర్వాత వెల్కమ్ టు ఫిలిం నగర్ బోర్డు అని కూడా మనకు కనిపిస్తుంది. ఆ రోడ్డు మీదుగా మనం వెళ్తున్నాము. అలాగే స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి. ఇక అలా వెళ్తున్న తర్వాత ఇక జనరల్గా మహేష్ బాబు గురించి ఇంకా చెప్పాల్సి వస్తే చాలా చాలా మూవీసే చేశారు ఆయన, మంచి మూవీస్ చేశారు. అండ్ అలాగే గుర్తుండిపోయే సినిమాలు కూడా చేశారు. సర్కార్ వారి పాట కానివ్వండి, భరత్ అనే నేను అనే మూవీస్ కానివ్వండి, మంచి పేర్లు తెచ్చిపెట్టాయనే చెప్పచ్చు. ఇక ఇదంతా కాకుండా అంటే యాక్చువల్గా మొదటి సినిమా రాజకుమారులో ఉత్తమ నటుడు పురస్కారం అయితే అందిపుచ్చుకున్నారు ఆయన. కాకపోతే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే జనరల్గా మహేష్ బాబు గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా చూసిన తర్వాత ఆయన నిజంగానే హీరో అయితే బాగుండని అప్పట్లో చాలామంది అనుకున్నారు. సో ఆయన అనుకున్నట్టుగానే మంచి హీరో కూడా అయ్యారు. అండ్ ఆల్సో ఇదంతా అయిపోయిన తర్వాత జనరల్గా ఇప్పుడు మనం ఫిలిం నగర్ వైపు వచ్చేసాము. అలాగే స్ట్రైట్గా కూడా వెళ్తున్నాం
వెళ్తున్నామండి. సో మనకి ఇక్కడ ఫిలిం నగర్ కల్చరల్ ఆఫీస్ కూడా కనిపిస్తుంది, ఫిలిం క్లబ్ కూడా కనిపిస్తుంది, ఫిలిం నగర్ సొసైటీ కాంప్లెక్స్ అని కూడా అంటారు దీన్ని. పక్కనే దేవస్థానం కూడా మనకు కనిపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా అలా ముందుకు వెళ్తున్న సమయంలో అంటే ఫిలిం నగర్లోనే మనం ఇంకా ముందుకు వెళ్తున్నాము. అండ్ మధ్యలో మనకు కొన్ని స్టాచ్యూస్ కూడా కనిపిస్తాయి. ఆ స్టాచ్యూస్ కూడా దాటి ఇంకాస్త ముందుకు వెళ్ళాలన్నమాట. అలా వెళ్తున్నాము. అంటే జనరల్గా సెలబ్రిటీస్కి సంబంధించిన ఇంటికి దారేది అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీకు ఇది చూపిస్తూనే ఏ సెలబ్రిటీకి సంబంధించిన ఇల్లు అయితే చూపిస్తున్నానో వారికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీకు ఎక్కడ బోర్గా ఫీల్ అవ్వద్దు కాబట్టి ఇలాగే స్ట్రైట్గా వెళ్తూ ఉండాలండి. ఆల్రెడీ నేను చెప్పినటువంటి స్టాచ్యూస్ వచ్చేసాయి. ఆ స్టాచ్యూస్ దాటి ఇంకొంచెం ముందుకు మనం వెళ్తున్నాము. అలాగే స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి. సో వెళ్ళిన తర్వాత అండ్ నెక్స్ట్ ఇలా ఇంకా ఆయన మూవీస్ గురించి మాట్లాడితే చాలా మూవీస్ వరకు కూడా అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి ఆయన నటించిన ప్రతి సినిమా కూడా. ఇక తొలి చిత్రంగా చెప్పుకోదగ్గ మూవీ ఏంటంటే రాజకుమారుడు అండి. అలాగే రాజకుమారుడు తర్వాత వచ్చినటువంటి యువరాజు కానీ వంశీ కానీ ఈ చిత్రాలు కూడా విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ ఆయన నటనకు మంచి ప్రశంసలే అందాయని చెప్పచ్చు. ఇలాగే ఇంకా స్ట్రైట్ వెళ్ళాలండి. మనం ఇంకా స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత సెకండ్ మనం ఇక్కడ నుంచి అంటే లైక్ జుబ్లీ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఫిలిం నగర్ క్రాస్ చేసిన తర్వాత అలాగే స్ట్రైట్గా వచ్చాం కదండి. అలా స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి. స్టాచ్యూస్ దాటిన తర్వాత మనం సెకండ్ రైట్కి తీసుకోవాలన్నమాట. ఓకే, సెకండ్ రైట్కి మనం తీసుకోవాలి. ఇంకా అలాగే స్ట్రైట్ వెళ్తున్నామండి. స్ట్రైట్గా వెళ్తున్నాము. లాస్ట్ బట్ నాట్ లెస్ట్ ఇక్కడ సెకండ్ రైట్ మనం తిప్పుతున్నామండి. క్రాస్ అవుతున్నాము. అలా క్రాస్ అయిన తర్వాత జనరల్గా అలా క్రాస్ అయ్యాము. ఇప్పుడు మనం ఫస్ట్ లెఫ్ట్కి వెళ్ళాలండి. మనకు కనిపిస్తుంది రోడ్ కూడా క్లియర్గా. చాలా అంటే మీకు లైక్ ల్యాండ్ మార్క్స్తో సహా చెప్పడానికి ట్రై చేస్తున్నాం. మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నాం కదా, అలాగే లెఫ్ట్ సైడ్కి స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి. వెళ్ళిన తర్వాత మనకు ఒక ఫస్ట్ రైట్ వస్తుందండి. ఫస్ట్ రైట్ కూడా తీసుకోవాలి. అండ్ మీకు రైట్ సైడ్కి కనిపిస్తున్నాయి కొన్ని ల్యాండ్ మార్క్స్ కూడా చూపిస్తున్నాను. రామ్కో కానివ్వండి, లేకపోతే ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఒక బ్లాక్ గేట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా దాటుకొని మనం ముందుకు వెళ్తున్నాము. అండ్ ఆల్సో ఇక్కడ ఫ్రీడమ్ ట్రీ అని చెప్పేసి మీకు చిన్న షాప్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ రైట్ తీసుకోవాలండి. రైట్కి వెళ్ళిన తర్వాత ఎటువైపు వెళ్ళాలి ఏంటి అనేది చెప్తాను. ఆల్మోస్ట్ వాళ్ళు చాలా దగ్గరకు వచ్చేసాం మనము. సో రైట్ కూడా తీసుకున్నాము. అలా వెళ్ళిన తర్వాత మనము ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. రైట్ తీసేసుకున్నాము. అండ్ కొంచెం దూరంలోనే అంటే కొంచెం దగ్గరలోనే మన మహేష్ బాబు గారి ఇల్లు వచ్చేస్తుందండి. కొంచెం ముందుకెళ్ళాలి. సో లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాము. లెఫ్ట్ టర్న్ అనుకున్నట్టుగానే లెఫ్ట్ టర్న్ తీసేసుకున్నాము. మహేష్ బాబు గారి ఇల్లు వచ్చేసి రైట్ సైడ్కి ఉంటుందండి. ఇప్పుడు ఈ కనిపిస్తున్న బిల్డింగ్ కాకుండా మనం నెక్స్ట్ బిల్డింగ్కి కొంచెం ముందు పాస్ అవుతున్నాము. ఇక్కడ మనకు కొంచెం బ్లాక్ విత్ బ్రౌన్ కలర్ గేట్ కనిపిస్తుంది కదా, అది కాకుండా ఇంకాస్త ముందుకు వెళ్తున్నాము. రైట్ సైడ్కి కనిపించేటువంటి ఇల్లే మహేష్ బాబు గారి ఇల్లు. సో ఇంటిని మనం నార్మల్గానే చూస్తుంటాం. అక్కడ ఆల్రెడీ రాస్తుంది గేట్ పైన కూడా గట్టమనేని హౌస్ అని చెప్పేసి. ఈ ఇల్లే అండి మహేష్ బాబు గారి ఇల్లు. సో హైదరాబాద్ వ్యూవర్స్కి కానివ్వండి, లేకపోతే జనరల్గా వేరే అంటే అభిమానులు ఎవరైతే ఉన్నారో వేరే ప్లేసెస్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైన సెలబ్రిటీస్ ఇల్లు చూడాలనుకుంటారు కాబట్టి ఇది మన గట్టమనేని మహేష్ బాబు గారి ఇల్లు. సో ఇదేనండి గట్టమనేని మహేష్ బాబు గారి ఇల్లు. హోప్ మీ అందరికీ అంటే ఆ ఇంటికి దారి చూపించాం కాబట్టి ఎప్పుడైనా ఫిలిం బేస్డ్ లవర్స్ కానివ్వండి, ఫ్యాన్ బేస్ కానీ ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా మహేష్ బాబు గారి ఇంటికి వెళ్ళాలనుకుంటే ఈ దారి పొంటే వచ్చేయచ్చు అనమాట. అండ్ ఆల్సో లాస్ట్ మూవీ కనుక చూసుకుంటే గుంటూరు కారం మూవీతో మహేష్ బాబు గారు మనందరి ముందుకు వచ్చారు. అది హిట్ అండ్ యావరేజ్గా కూడా నిలిచిందనే చెప్పొచ్చు. ఇక మీదట రాజమౌళి సార్ సినిమాతో రాబోతున్నారు కాబట్టి న్యూ లుక్ కూడా అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఆ మూవీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని పొలిటికోస్ టీమ్తో పాటు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.